ఆ రోజు ఏం జరిగిందంటే వెళ్ళిన రోజు వాళ్ళ అక్క మచ్చ వచ్చి మంది అడిగాడు. వాళ్ళ అక్కంది మా తమ్ముడు మందిస్తేనే వీడియోలు చేస్తాడు, కంటెంట్ చేస్తా, లేకపోతే చేయడు, మీరు పోయొద్దు నేనే పోస్తా, నాకు ఇచ్చేయండి ఫుల్ అని అడిగింది వాళ్ళ అక్క. అయితే ఫుల్ ఇచ్చారు, మ్యాక్సిమమ్స్ ఇచ్చారు. అది వాళ్ళ అక్క లోన్ పోసుకుంది. బయట వీళ్ళు పనుల్లో వీళ్ళుంటే బయటకు వచ్చి తాగాడు, లోన వాళ్ళ అక్క పోసేసింది, తాగేశాడు. తాగిన తర్వాత అయిపోయింది కదా, వెళ్ళింది, నైట్ లేట్ అయింది కదా వెళ్ళడం. ఆ రోజు షూట్ ఏం చేయలేదు. ఎవరికి ఒకటేమో జెంట్స్ కి సపరేట్ బెడ్రూమ్, లేడీస్ కి సపరేట్ బెడ్రూమ్. వాళ్ళ అక్క తీసుకొచ్చి మచ్చని లేడీస్ బెడ్రూమ్ లో పడుకోబెట్టింది. నేను ఇంకో అమ్మాయి కింద పడుకున్నాం. స్వాతి అక్క తిను బెడ్ మీద పడుకున్నారు పెద్దోళ్ళు. పడుకున్న తర్వాత మేమేమి లేడీస్ కదా, కంఫర్ట్ ఉంటే బట్టలు వేసుకుంటాం నైట్ టైం. మాకు కూడా చేసి తీసుకొచ్చి కంఫర్ట్ బట్టలకే చూస్తాం కదా, అలా మేము కంఫర్ట్ గా పడుకుందామని నైటే వేసుకున్నాం. అది ఇక్కడికి ఉంది. అయితే వాళ్ళ అక్క మాకు పిలిచింది, నిద్రపోతున్నాం, అమ్మ లెగండి అంది. ఏంటి ఆంటీ గారు, ఆంటీ వాళ్ళ అక్క ఏంటి అక్క అన్న. అయితే ముందు మీరు ఈ బట్టలు తీయండి, డ్రెస్ వేసుకోండి లేదా ప్యాంట్ వేసుకోండి అని అంది. వేసుకోలేము అక్క, షూట్ లో వేసుకొని అన్ని వేసుకోవాలంటే కొంచెం మా ఫ్రీనెస్ కావాలి కంటే మా మచ్చేదని చేస్తే తర్వాత నన్ను అడగొద్దు, ముందే చెప్పేసింది వాళ్ళ అక్క. చెప్పిందా లేదా ఆకు నీకు తెలుసు అక్క, ముందే చెప్పేసింది. ముందు నువ్వు లెగ్సి ముందు డ్రెస్ వేసుకోండి, మా మచ్చేదని చేస్తే నాకు సంబంధం లేదు అని అన్నాడు. సర్లే అని పడుకుని ఇసుకిచ్చేస్తుంది కంటిన్యూగా. వెళ్ళి నేను బయట ఉన్న మన విద్యు సార్కి చెప్పాను, విద్యు గారు ఇలాగ వేసుకోమంటున్నారు అన్నయ్య, విద్యు అన్నయ్య ఎలా వేసుకోమన్నయ్య అన్న. అమ్మ అన్నయ్య అన్నాడు, సరే నేను మాట్లాడతాలే మీరు వెళ్ళండి అన్నాడు. వచ్చేసాం లోనికి. ఇంకా మేము పడుకుని పోయాం. విద్యు అన్ననే అరుస్తున్నాడు. గొప్పలు లేసి బయటకు వెళ్తే విద్యు అన్ని ఒక దెబ్బ వేసాడు మచ్చని. ఎందుకు వేసాడు, కంటెంట్ తీరా 4ంటికి లేచాడు. 4ంటికి లేచినందుకు ఇక నిద్ర పట్టలేదు. అంటే సర్లే మచ్చ వీడియోలు చేద్దాం కంటెంట్ తీ అని అడిగాడు విద్యు సారు, చందు సారు. అడిగేసరికి వాడు కొంచెం వీడియో తీస్తానే పిచ్ వచ్చేది. ఆ పిచ్ లో ఇలా కొట్టేసుకొని చందు సార్ని ఇక్కడ కొరికేశాడు బాడీకి. ఫోన్ లో పిచ్చోళ్ళని చందు సార్ వదిలేశారు. ఏంట్రా డబ్బు ఇచ్చి పిల్లల్ని అక్కడ విద్యు సార్నే కొరికింది అనేసరికి ఒక్కటే కొట్టారు విద్యు సారు, చందు సార్. వీళ్ళందరూ ఆపం. ఈసారి పడుకున్నారు. ఒంట్లో వాళ్ళు అస్సలు బాగా జ్వరం, మోషన్స్ తో ఈయన అసలు ఏం తినలేదు, అలా పడుకున్నారు సత్య గారు. చందు గారు ఆపేశారు, అందరం ఆపేసాము, అయిపోయింది. మేమేం అనలేదమ్మా, కంటెంట్ ఏంటి, ఇంత డబ్బులు పోసాం కదా, దగ్గర చాలా అయినాయి అని చెప్పారు. తెల్లారా అయిపోయింది. అలాక్క కాంప్రమైజ్కి వచ్చింది. సర్లే నాన్న అది ఇది అని బాగానే మాట్లాడింది వాళ్ళతో. అయిపోయింది. వీడియోలు చేయాలి కదా, కంటెంట్ ఇవ్వాలి కదా, మందు పోతేనే కంటెంట్ ఇస్తాను కూర్చున్నాడు. విద్యు సార్, చందు సార్ వీళ్ళు ఏం చేశారు, మేమైతే పోయిమమ్మని మళ్ళీ తెల్లారి ఇంకో ఫుల్ బాటిల్ ఇచ్చారు. ఆ దాంట్లో బ్యాగ్ లో 2 ఫుల్ బాటిల్ చక్కగా దాచుకుంది. ఏమైనా బయటకు తీసుకెళ్ళిపోయి మందికి ఇది తాగుతున్నాడు, అది తాగుతున్నాడు. ఇప్పుడు కంటెంట్ చేయమన్నప్పుడు నువ్వు కంటెంటే చేయాలి. ఏదన్నా అంటే మమ్మల్ని ఇలాగా గట్టిగా చైన్ నలిపి అన్నాడు బెడ్రూమ్ లో లాక్కెళ్ళి. విద్యు గారు, చందు గారు వచ్చి దోశారు. ఏం చేస్తున్నావు మచ్చ, కంటెంట్ ఇమ్మంటే ఆడవాళ్ళు ఒక బెడ్రూమ్ లోకి వెళ్ళాలన్నా భయం వేసేస్తుంది. బెడ్రూమ్ లోకి వెళ్తే రానివాడు బయటికి, పట్టేసుకుంటాడు చెయ్య. ఏమన్నా మాట్లాడమంటే కొట్టేస్తాడు. అలాగే ఇంకో నన్ను ఇక్కడ కొరికి ఇప్పటికి వాపు ఇంకా నాకు తగ్గలేదండి. ఇక్కడ ఏం చేశాడు, వీడియో చేస్తున్నాం రూమ్ లో, బెడ్రూమ్ లో. సత్య గారు వెనకాల కంటెంట్ తీరా అంటే ఈయన కొట్టబోయి నన్ను ఏం చేశాడు, ఇలా గోడకు గుద్దేసి తల మీద కొరికేసి ఇక్కడ కొరికేసి చంపల మీద కొట్టేశాడు. గబగబా వాళ్ళు ఉంటారు కదా అక్కడ వాళ్ళు ఆపేస్తే వాళ్ళ అక్క పోనీ నేను అన్నా, తన దాకొస్తే ఒకలా మాట్లాడతావు, మా దాకొస్తే ఒకలా మాట్లాడతావు, మేము మనుషులు కదా, నీ తమ్ముడే నా మనిషి అని నేను అడిగాను. గబగబా ఈ పక్కన ఉన్న వాళ్ళతో సత్య పోనండి ఏం కాదండి పోనండి అని అన్నారు. అప్పుడు వీళ్ళు అన్నారు, నాకు నిజంగా నేను అక్కడ నుంచి గంట దాకా లేకలేదండి ఆయన కొట్టిన దెబ్బలకి.
ఏడుపు, నోరంతా ఉమ్ము గారిపోయి నేను అస్సలు ఆ దెబ్బ కోలుకోలేకపోయా. ఎందుకంటే ఈ తలల్లో అక్కడ గట్టి తగిలేసింది. దానికి వేసేసి ఇలా పెట్టి అలా గుద్దేశాడు. ఆపదమ్మా ఆగట్లేదు. ఇప్పుడు కొట్టాతని తెలిసి తర్వాత కంటెంట్ అన్నాడు. కొట్టడం తెలుసు, చేతులట్టడం తెలుసు, అన్ని తెలిసి వాళ్ళ అక్క ఇలా ఇవాళ డబ్బులు ఇవ్వలేదని ఎంట్రీలో ఫోన్ నెంబర్ ఇచ్చుకుంటుంది కదా. మరి ఇప్పుడు ఈ మైక ఎంట్రీలో చెప్తున్న మైక ఒక్క మైక్ వచ్చేసి ఇలా పెట్టి ఇలా కొట్టాడండి బాత్రూమ్ కి నైట్ పూట. ఒక్క కంటెంట్ కి ఇమ్మన్నందుకు అందరూ అదే రూమ్ లో ఉన్నాం. కొట్టేసి బయటకు వచ్చేసాడు. వాళ్ళు ఎంత బాధపడతారు అటు పక్క వాళ్ళు. ఇప్పుడు మనల్ని ఎందుకు పెట్టుకున్నారు డబ్బు? వాళ్ళు ఇచ్చి మనల్ని పెట్టుకున్నప్పుడు చేయాలి కదా. ఫుడ్ కి ఏమన్నా లోటు చేయలేదు వాళ్ళు. తాగితన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇచ్చారు, తిన్న వాళ్ళు ప్రతి ఒక్కరు బాగానే చూసుకున్నారు. 5 days షూటింగ్ అయితే ఈయన వల్ల నా 4 days పెట్టారు మచ్చ వల్ల. ఏంటి మా ఫ్రెండ్ అయితే చంపల మీద కొట్టేశాడు వెళ్ళిన రోజు ఫస్ట్ రోజు. అందరూ పోనండి అన్నారు. వాడు నిజంగానే పిచ్చాడు. తెలివైన అయితే ఎవ్వరు అనుకోవద్దు. వాళ్ళ అక్కే వడ్డీ డబ్బు తిప్పుతుంది. మా అక్క ఇవి నేను షూటింగ్ రానన్నా నాకు పెళ్లి చేయమనండి మా అక్కనే. యూట్యూబర్స్ అందరూ అడగండి అంటే వాళ్ళ అక్కనే ఎందుకు అడుగుతావు? యూట్యూబర్స్ పెళ్లి చేయమని వాళ్ళ అక్కకు ఉండాలి. అవునా కాదండి? నాకు పెళ్లి చేయట్లేదు, నాకు పిక్చర్ని చేస్తుంది, నన్ను షూటింగ్లు తీసుకొస్తుంది, నాకు హెల్త్ బాగుండట్లేదు, నా డబ్బు మా అక్క తినేస్తుంది అని చెప్తున్నాడు. అప్పుడు వాళ్ళ అక్క తెలీదా ఎలా ఇచ్చింది ఈ రోజు ఇంటర్వ్యూ? ఆమె డబ్బులు ఇవ్వలేదని ఫోన్ పే నెంబర్ ఎలా పెట్టుకుంది? అలా ఎలా ఆడుకో బుద్ధి అవుతుంది? ఏదంటే అది తింది, ఏదంటే అది దాచుకుంది, అన్ని బాగానే చేసుకుంది. కట్టికి దొంగ బుద్ధి తెలుసండి. ఛార్జర్ కూడా దెబ్బేసింది. ఛార్జర్ కూడా హైటెక్ బ్యాగింగ్ చేసుకుంటుంది ఆమె. ఫోన్ పే నెంబర్ పెట్టి యూట్యూబ్ లో డబ్బులు ఓకే ఆలస్యం అది వదిలేసి. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసు ఇంటర్వ్యూలోనా, వాళ్ళట పోలీస్ కంప్లైంట్ ఇచ్చారట, 100కి ఎందుకు డైల్ చేశారట. ఆ పోలీసులు మనకు ఫోన్ చేసినట్టు చేస్తే మనం భయపడిపోయి వాళ్ళు బస్సు ఎక్కించినమాట. నిజంగా నీకు 2 పిల్లలు ఉన్నారు సుజాత, ఒట్టే వాళ్ళిద్దరి మీద. మేము బస్సు ఎక్కించిన తర్వాత తిరుపతి వెళ్ళిపోయినాక వాళ్ళు మాకు కాల్ చేశారు. నేను ఎప్పుడో వేస్తాను 4 o'clock వేస్తాను టికెట్లు. 6 o'clock షూటింగ్ క్లోజ్ చేస్తాము. 7:30 కల్లా బస్సు ఎక్కించాను. అంతా నాది టికెట్లు అంతా ప్రూవ్ ఉంది, ఎన్ని గంటల బుక్ చేశారు ఏంటి అంతా నాది ఉంది రిపోర్టు. వాళ్ళు ఏమంటున్నారు తెలిసిన, వాళ్ళట పోలీసులతో మనకు ఫోన్ చేయించారట. అప్పుడు మనం భయపడి వాళ్ళని ఎక్కించామంట బస్ అంట. ఇద్దరు పిల్లల మీద ఒట్టేయగలవా నీ కొడుకు మీద నీ కూతురు మీద? అలా కాదు, గొడవ జరిగిన తర్వాత వాళ్ళంట ప్రాణాలని ఏమంటారు పిడికిల్లో పట్టుకొని పారిపోయి వెళ్ళిపోయి అది ఏదో ఎక్కిపోయి ఏదో నవ్వులుతా ఉంటది 24 గంటలు. ఒక్కపొడి నవ్వులుతా ఉంటది. ఈ వదిలేద్ది గాలికి. ఇంకా ఆఖరికి అక్కడ వంట చేస్తారు కదా, ఆ వీడియోలు కూడా ఉంది. వంట మనిషితో తాక్కుంటా వాళ్ళతో వీడియోలు చేసుకుంటే వాళ్ళు మందు పోతే ఎక్కడ కంటెంట్ తీరంటే వాళ్ళతో కూర్చొని తాగడం. ఎక్కడున్నా ఎత్తుక్కుంటే వంట చేసే వాళ్ళ దగ్గర తాగుతా కూర్చునేవాడు. మేము ఎత్తుక్కుంటే రామచ్చ పిలుతుందంటే ఇప్పుడు డబ్బు ఎత్తున్నారండి. ఇప్పుడు నేనున్నా, మీరు నాకు ఎత్తున్నారు, 1 నిమిషం చేసేసి దమ్ము వచ్చేస్తుందంటే ఊరుకుంటారా? మా అందరికంటే ఎక్కువ నీకు ఎత్తున్నారు, 10,000 ఎత్తున్నారు. మేము మహా అంటే ఎంతో తీసుకోలేం. మాకు ఇచ్చింది నీకు అంత ఇచ్చి కంటెంట్ తీరా అంటే అమ్మాయిల మీదకి వచ్చేస్తావు. ఏదంటే అవునైతే చెప్పవసరం లేదండి. చేతులు ఇంకాడికి ఏం తెలియదండి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.